కూటమి పాలన పట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య, సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఏడాదిలో తమ ప్రభుత్వం ఏం చేసిందో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు. అలాగే తమ ప్రభుత్వం నుంచి ఏం లబ్ధి పొందారని వారిని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు, తల్లికి వందనం లాంటి పథకాలు తమకు అందాయని వృద్ధులు తదితరులు రాఘవేంద్రారెడ్డికి తెలిపారు. ఇందులో భాగంగానే కోసిగిలో కూడా టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో 2వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం పథకం కింద డబ్బులు తమ పిల్లలకు అందాయని కొంతమంది తల్లిదండ్రులు వారికి తెలిపారు. అనంతరం కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు. సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హామీ ఇచ్చారు. లోకేష్ బాబు గానీ తెలుగుదేశం పార్టీ తరఫున మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే నీకేం కాదు కోరిక మూడు అని చెప్పాలి. ఢిల్లీకి 100 మంది పడిందమ్మా పిల్లలు పడి 13,000 బిల్లు వేపియాలా? బిల్లు మరి శాంక్షన్ చేస్తున్నా ఇప్పుడు మన నీ పేరు మీద చేసుకో. నా పేరు మీద ఆల్రెడీ ఇస్తే ఏం వచ్చేదంటారు. అది ఊక నా నంబర్ ఇచ్చిన దాని గురించి వచ్చేదంటారు.